నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలి, వాళ్ళ కూతురు కాన్వకేషన్ ఏదో ఉంది. ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? గత 4-5 నెలలుగా కొనసాగుతున్నటువంటి అంశమే. లండన్ వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కాక హైకోర్టుకి వెళ్ళారు. అది నిన్న ఇది పూర్తయింది, వాదనలు పూర్తయి తీర్పు రిజర్వ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏంటంటే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యి ఆ పూచీకత్తు కట్టమంటున్నారు 20,000 రూపాయలు. వీళ్ళేమో వ్యక్తిగతంగా హాజరు కాము అని అంటున్నారు. ఇప్పుడు ఇంతకు అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలనుకుంటున్నట్ట లేనట్ట? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అంత పట్టుపట్టుకొని భీష్మించుకొని కూర్చున్నారు? కోర్టుకు వెళ్ళను అని. కోర్టుకు వెళితే ఇస్తామని అంటున్నారు కదా వాళ్ళు. మనం వెనకటి రోజుల్లో అల్లు రామలింగయ్య గారిది ఒక పాపులర్ డైలాగ్ ఉండేది, తాళం వేచితిని గొళ్ళెం మరిచితిని అని చెప్పని. మరి మీరు చూసారో లేదో కానీ చాలా పాపులర్. ఇంటికి తాళం వేసావు కానీ గొళ్ళెం వేయలే. అలాగే ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలి అని చెప్పని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యి విదేశీ పర్యటనకు అనుమతి తెచ్చుకున్నారు. విదేశీ పర్యటనకు అనుమతి అయితే తెచ్చుకున్నారు కానీ తనకు పాస్పోర్ట్ లేదనే సంగతి మర్చిపోయారు. ఇందాక నేను చెప్పిన తాళం వేచితిని గొళ్ళెం మరిచితిని యాప్ట్గా అప్లై అవుద్ది ఇక్కడ. ఆయన అంతకుముందు ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో ఆయన పాస్పోర్టు కోర్టు దగ్గర సరెండర్ అయ్యి ఉంది. తర్వాత ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్టు శాంక్షన్ అవుతుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే ఆ పాస్పోర్ట్ కూడా ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది. మళ్ళీ సాధారణ పాస్పోర్టే పొందాల్సి ఉంటుంది. పాత పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. వన్స్ డిప్లొమాటిక్ పాస్పోర్టు ఇష్యూ అయిన తర్వాత ఒక మనిషికి ఒక పాస్పోర్టే ఉంటుంది, 2 రకాల పాస్పోర్ట్లు ఉండవు. కాబట్టి ఎప్పుడైతే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇష్యూ అయిందో ఆ పాత పాస్పోర్టు ఆటోమేటిక్గా అది టర్మినేట్ అయిపోద్ది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలా? ఇది పూర్తి అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి, లేదా కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు 10 సంవత్సరాల కాల పరిమితికి పాస్పోర్ట్ ఇప్పించండి అని చెప్పని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే సిబిఐ కోర్టు ఏం చేసిందంటే 5 సంవత్సరాల కాల పరిమితికి పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పని అనుమతించింది. అయితే ఇక్కడ జరిగిందేంటి? పాస్పోర్ట్కి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మీరు నేను పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏదైనా నేర చరిత్ర ఉందని చెప్పని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. ఎన్ఓసి సర్టిఫికేట్ అవసరమే కదా. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మన క్రెడెన్షియల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా సాక్షిగా సంతకాలు పెట్టించుకెళ్తారు. మనం పెట్టిన అడ్రస్లో స్థిర నివాసం ఉంటున్నాము, ఎప్పటి నుంచో ఉంటున్నాము, మనల్ని గుర్తుపట్టే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు, మనం ఏ బంగ్లాదేశ్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో పారిపోయి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. చేసుకున్నాక కానీ భారతదేశం నుంచి పాస్పోర్ట్ ఇవ్వదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసు అంశం ఆయన ప్రస్తావించాల పాస్పోర్ట్ అధికారుల దగ్గర. మర్చిపోయారా? కన్వీనియంట్గా. ఓకే ఓకే. దాంతో పాస్పోర్ట్ అధికారులు మీ మీద ఆ కోర్టులో కూడా కేసు నమోదయ్యింది, మాకు మీ ట్రాక్లో తెలిసిపోతుంది, ట్రాకింగ్లో, కాబట్టి ఆ కోర్టు నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకురావాలని చెప్పారు. సరే ఏముంది, మనం సిబిఐ కోర్టులో వేసినట్టు ఇట్లా వేస్తే మనకి చిటికలో వచ్చేస్తలేమని చెప్పని ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఎన్ఓసి కోసం పిటిషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పిందంటే, మీ మీద పరువు నష్టం కేసు దాఖలై ఉన్నది, ఎప్పుడో దాఖలైంది, ఈ కేసు విచారణకు సహకరించండి, విచారణకు హాజరుగండి అని చెప్పని మీకు మేము ఎప్పటి నుంచో సమన్లు పంపిస్తూ ఉన్నాం, కనీసం మీరు సమన్లు కూడా తీసుకోవాలా, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీ సెక్యూరిటీ వాళ్ళు ఆ సమన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా మీ దగ్గరికి జారనివ్వకుండా గేట్లో నుంచి పంపించేస్తున్నారు మా వాళ్ళని. ఇవాళ మీ అవసరం రీచ్ అయ్యి ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మొట్టమొదటి మీరు కోర్టుకు రండి, కోర్టుకు వచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పని అఫిడవిట్ ఇవ్వండి. తర్వాత
20,000 పూచీకత్తు ఇవ్వండి, అప్పుడు మీ ఎన్ఓసి విషయం పరిగణలోకి తీసుకుంటాం, అది కూడా 1 సంవత్సరానికి ఇస్తాం పాస్పోర్ట్ అని చెప్పని. ఓహో, ఇక్కడ ఇది ఉందా, విచారానికి సహకరిస్తామని అఫిడవిట్ ఇవ్వాలి. ఓకే. 1 సంవత్సరానికి పాస్పోర్ట్ ఇస్తామన్నారు. ఈ నాహం దెబ్బతింది. నన్ను కోర్టుకు రమ్మంటారా, నేను కోర్టుకు హాజరయ్యి అఫిడవిట్ ఇవ్వాలా, నేను 20,000 పూచీకత్తు ఇవ్వాలా, ట్యాట్ కుదరదు అని చెప్పని మహా మేధావి పొనవల సుధాకర్ రెడ్డి గారి తోటి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయించారు. హైకోర్టు విచారణ చేసి 1 సంవత్సరం కాదులే 5 సంవత్సరాలకి అనుమతి ఇవ్వండి అని చెప్పని చెబుతూ, మీరు మాత్రం కోర్టుకు హాజరు అవ్వాల్సిందే, కోర్టుకు వెళ్ళి మీరు అఫిడవిట్ ఇవ్వాల్సిందే, మీరు విచారణకు సహకరించడం లేదు కాబట్టి కోర్టు మిమ్మల్ని అఫిడవిట్ ఇవ్వమని చెప్పని చెప్తుంది, కోర్టు ఆదేశాలు గౌరవించి తీరాల్సిందే, మీరు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పని చెప్పింది సెప్టెంబర్ నెలలో. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అహం దెబ్బతిని, టాట్ నా కూతురు పుట్టినరోజుకి వెళ్ళకపోతే ఏమైంది, జూమ్లో నేను చూసుకుంటానని చెప్పని కోర్టుకి వెళ్ళాలా, పాస్పోర్టు తీసుకోవాలా. మొన్న క్రిస్మస్కి వాళ్ళే వచ్చినట్టున్నారు ఇక్కడికి. దాంతో ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఇప్పుడు రేపు 16వ తారీఖు కూతురు గ్రాడ్యుయేషన్ అంట, మళ్ళీ అవసరం వచ్చింది ఆయనకి. ఇక్కడేంటి, కోడి ముందా గుడ్డు ముందా అని మరొకసారి నాకు 11 నుంచి 25వ తారీఖు వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వండి అని చెప్పని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. సరే, మరొకసారి సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందే అనుకుందాం, మరొకసారి తాళం వేసి గొళ్ళెం మరుస్తావా? నీకు ముందు పాస్పోర్ట్ కదా కావాల్సింది. పాస్పోర్ట్ కావాలి అని అంటే మొట్టమొదటి చేయాల్సింది ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ ఇచ్చి వాళ్ళ ఎన్ఓసి కదా తెచ్చుకోవాల్సింది. గౌరవ హైకోర్టు 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు అంది, కానీ వాళ్ళు ఎన్ఓసి ఇస్తే కదా పాస్పోర్ట్ వచ్చేది నీకు కదా. కాబట్టి మొట్టమొదట నీ అహాన్ని చంపుకొని ప్రజాప్రతినిధుల కోర్టుకి హాజరయ్యి, బాబాబు నేను విచారణకు సహకరిస్తా, ఇప్పుడు నా కూతురు గ్రాడ్యుయేషన్ డేట్ దగ్గరకు వస్తూ ఉంది, నేను ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి, నేను ఇప్పుడు మీరు ఎన్ఓసి ఇస్తే వాళ్ళ పాస్పోర్ట్ మంజూరు చేయడానికి తత్కాలలో అయినా 2-3 రోజులు పట్టుద్ది అని చెప్పని కోర్టుని అభ్యర్థించాలి కదా. నన్ను కోర్టుకు రమ్మంటారా? మరి వాస్తవంగా ఈయన మీద నమోదైన అన్ని కేసులు విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద బిగిన్ చేస్తే, భారత్ గారి క్యారేజ్ పెట్టిస్తే ప్రతిరోజు పొద్దున పూట 11ంటికి పలానా కోర్టు, 1 గంటకు పలానా కోర్టు అని చెప్పని తిరిగి చెట్టు కింద భోజనం చేయాల్సిన కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈయన కోర్టుకి వెళ్ళటానికి ఈయనకి అహం అతిశయం అడ్డొస్తుందంట. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, కోర్టుకి వెళ్ళి అఫిడవిట్ సబ్మిట్ చేయకుండా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు నిన్న. ప్రజాప్రతినిధుల కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు అని చెప్పని ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పని. ఆల్రెడీ హైకోర్టు గతంలోనే తన ఆదేశాలు ఇచ్చింది, మీరు హాజరు కావాలి అని చెప్పని. హాజరు కాల, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలా, మన్నించలా. మళ్ళీ 4 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి అని అంటే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం గుర్తు చేయదా? మీరు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారంటే ఇతను వెళ్ళలేదు, మళ్ళీ వచ్చాడు మీ దగ్గరికి అని చెప్పని. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కూతురి దగ్గరికి వెళ్ళటమా వద్దా? వెళ్ళాలి అని అంటే సాధారణ పౌరుల్లాగానే కోర్టుకు వెళ్ళి న్యాయ వ్యవస్థని గౌరవిస్తూ అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే. చట్టం ముందు జగన్మోహన్ రెడ్డికి ఏం ఎక్స్ట్రాగా 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలు ఉండవు. ఆయన కూడా సాధారణ పౌరుడే. న్యాయ వ్యవస్థ ముందు, చట్టం ముందు ఎడిషనల్ ప్రివిలేజ్ పొందాలి అనుకుంటే ఈయనేం గవర్నరో, సుప్రీంకోర్టు జడ్జో, రాష్ట్రపతితో కాదు. 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉండి కండిషన్ బెయిల్ మీద ఉన్న ఎక్యూజ్ నెంబర్ 1 అటువంటి వ్యక్తి వాళ్ళ విచారణకు సహకరించకుండా వ్యవస్థల్ని సవాల్ చేస్తూ ఉన్నాడు, వ్యవస్థల మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు, అతిశయం ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఈ యాటిట్యూడ్ని పరిగణలోకి తీసుకోవాలి న్యాయస్థానం. ఇటువంటి వాడికి న్యాయ వ్యవస్థ అంటే ఏంటో రుచి చూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ ఉన్నత న్యాయస్థానం మీద ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ అటెండ్ అవ్వమని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు మినహాయింపు ఇవ్వండి అని కోర్టుకు వెళితే కోర్టు మరి వాదించే లాయర్ల మీద ఏమి మాట్లాడరా? లేకపోతే ఈ పిటిషన్ వేసిన వ్యక్తుల మీద ఏమి చర్యలు ఉండవా?
ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెంటే లక్ష్మణారాయణ గారు సమర్థంగా తన వాదన వినిపించారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది. మరి అంతిమంగా న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తో చూద్దాం. గతంలో ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఇస్తారనే అనుకుందాం మనం. కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు ఇచ్చారు అని అంటే చట్టం ముందు అందరూ సమానం కాదు అని చెప్పని ఉన్నత న్యాయస్థానమే నిర్ధారణ చేసినట్టుగా మనందరం కూడా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్.